Hi students, in this class we discuss about comprehensive paper, bit number 61 onwards. So given integral is 7x power 8 plus 8x power 7 by 1 plus x power 8 whole square dx. To find out integration, we need to find out the function and its derivative along with dx. So given integral is 7x power 8 integral of 7x power 8 plus 8x power 7 can be written as the denominator should be eliminated, it should be function, and numerator it should be its derivative. ఈ dx తోటి f dash ఉండాలి, f of x అనేది రిమైనింగ్ ఫంక్షన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో f of x అనేది డినామినేటర్లో వస్తే దాని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో కనిపించాలి. 1 plus x plus x power 8 అనే దాన్ని t అని కన్సిడర్ చేసాం, f of x అని కన్సిడర్ చేసాం అనుకోండి. దాని యొక్క డెరివేటివ్ ఏమవుతుందంటే 80x పవర్ 7 ప్లస్ ఎక్స్కి డెరివేటివ్ 1, కానీ ఇక్కడ ఉన్నది ఏంటి అంటే 7x పవర్ 8 ఉంది. కాబట్టి దాన్ని సింప్లిఫై చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ డినామినేటర్లో ఉన్న x పవర్ 8ని కామన్ చేద్దాం. డినామినేటర్లో ఉన్న x పవర్ 8ని కామన్ చేస్తే న్యూమరేటరు 7x పవర్ 8 ప్లస్ 8x పవర్ 7 dx హోల్ బై, ఇక్కడ డినామినేటర్లో x పవర్ 8 కామన్ చేస్తే x పవర్ 8 హోల్ స్క్వేర్ అంటే x పవర్ 16 బయటకు వస్తుంది. ఇక్కడ మిగిలేది ఎంత అంటే 1 బై x పవర్ 8 ప్లస్ x బై x పవర్ 8 అంటే x పవర్ 7, 1 బై x పవర్ 7, 1 బై x పవర్ 7 ప్లస్ x పవర్ 8 బయటకు వెళ్ళిపోతే ఇక్కడ 1 ఉంటుంది హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇచ్చిన x పవర్ 7 ఈ x పవర్ 16 పైకి తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది 7x పవర్ 8 బై x పవర్ 16 అంటే 7x పవర్ 8 అవుతుంది, 7 బై x పవర్ 8 అవుతుంది, ప్లస్ 8x పవర్ 7 బై x పవర్ 16 పైకి తీసుకెళ్ళినప్పుడు 8 బై x పవర్ 9 అవుతుంది, x పవర్ 9 dx. ఇలా న్యూమరేటర్ కన్వర్ట్ అవుతుంది. డినామినేటర్లో వచ్చి x పవర్ 16 పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మనం మిగిలేది 1 బై x పవర్ 8 ప్లస్ 1 బై x పవర్ 7 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఎఫ్ డాష్ అండ్ ఎఫ్. ఇక్కడ ఈ డినామినేటర్లో ఉన్న పార్ట్ని మనం ఎఫ్ డాష్ అని కన్సిడర్ చేస్తే అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేదాన్ని 1 బై ఎక్స్ పవర్ 8 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 ప్లస్ 1 అనేదాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేకపోతే టీ అని కన్సిడర్ చేస్తే దాని యొక్క డెరివేటివ్ ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విల్ బి minus 8 by x power 9 minus 8 by x power 9 minus 7 by x power 8 వస్తుంది హోల్ dx. మొత్తానికి dx ఈ విధంగా వస్తుంది. న్యూమరేటర్లో మనం చూసినట్టయితే 7 by x power 8 8 by x power 9 న్యూమరేటర్లో ఉంది, కానీ విత్ మైనస్ సైన్ విత్ ప్లస్ సైన్. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ మైనస్ కామన్ చేస్తే మైనస్ ఎఫ్ డాష్ అవుతుంది ఇది. So minus f dash of x is equal to 8 by x power 9 plus 7 by x power 8 dx అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం న్యూమరేటర్ని ఎలా రాయొచ్చు అంటే మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ బై డినామినేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఇది దేని ఫార్ములా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అయితే 1 బై ఎక్స్ ఫార్ములా, డివైడెక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ ఎంత కాబట్టి 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ టీ అనుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిటీ అవుతుంది, అంటే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో దాన్ని 1 బై ఎక్స్ కింద రాయొచ్చు, 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద రాయొచ్చు. సో 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనం తీసుకున్న 8 బై 1 by x power 8 1 by x power 8
ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 ప్లస్ 1. సో ఇది పైకి తీసుకెళ్ళిపోయాలంటే 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎల్సిఎం గడి తీసుకుని పైకి వెళ్తే దిస్ విల్ బికమ్ ఎక్స్ పవర్ 8 ఎల్సిఎం. డినామినేటర్లో ఎక్స్ పవర్ 8 ఎల్సిఎం అంటే ఎక్స్ పవర్ 8 ఎల్సిఎం అంటే పైన ఏమొస్తుంది 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 8. ఇది న్యూమరేటర్ అవుతుంది. ఇదంతా 1 బై ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 8 బై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 8 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ పవర్ 8 బై ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ 1. ఓకే. సో గో టు సెకండ్ సమ్. రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ అండి. సో ఇక్కడ మనం ఎక్స్ అనేదాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ ఈజ్ కూడా సపోజ్ మనకి ఏ కాస్ థీటా అని రీప్లేస్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే దీన్ని బట్టి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ థీటా డెరివేటివ్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా, కాస్ థీటా డెరివేటివ్ మైనస్ సైన్ థీటా డి థీటా అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా అయితే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ సైన్ థీటా డి థీటా. ఇప్పుడు ఏ ప్లస్ ఎక్స్ బై ఇది సబ్స్టిట్యూషన్ చేయడం వల్ల ఈ వాల్యూ అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఏ కాస్ థీటా బై ఏ మైనస్ ఏ కాస్ థీటా ప్లస్ రూట్ ఓవర్ ఏ మైనస్ ఏ కాస్ థీటా బై ఏ ప్లస్ ఏ కాస్ థీటా బై ఏ మైనస్ ఏ కాస్ థీటా. ఈ మొత్తానికి ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఎలా వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఏ లోపల కామన్ చేసి క్యాన్సిల్ చేసేయచ్చు. అలా అయితే ఏమవుతుందంటే రూట్ ఓవర్ ఏ బయటకు వెళ్ళిపోతే 1 ప్లస్ కాస్ థీటా ఉంటుంది, అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 దానికి ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 బై ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా మీకు ది క్యాన్సిల్ అయిపోయింది అంతా 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది. ఇది 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ ఇక్కడ కూడా రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 బై 1 మైనస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 హోల్ డిఎక్స్. డిఎక్స్ మళ్ళీ మనం ఏ సైన్ థీటా కాస్ థీటా అంటారు, మైనస్ ఏ సైన్ థీటా డి థీటా అది డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ మనం మాట్లాడాల్సినప్పుడు స్క్వేర్ రూట్ ఓవర్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కాస్ థీటా బై సైన్ థీటా రూట్ క్యాన్సిల్ అవడం వల్ల కాస్ థీటా బై సైన్ థీటా కాట్ థీటా బై 2 అవుతుంది ప్లస్ స్క్వేర్ రూట్ ఓవర్ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా కాస్ థీటా ఏ మైనస్ ఎక్స్ కదా, ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్. సో పైన ఏమవుతుందంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది, కింద 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది tan థీటా బై 2 అవుతుంది, tan థీటా బై 2. సో ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ ఏ సైన్ థీటా డి థీటా. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ థీటా బై 2 బై సైన్ థీటా బై 2. ఆల్రెడీ ఇక్కడ రూట్ 2 క్యాన్సిల్ చేసాం కాబట్టి రూట్ ఉండదు ఇంక ఇక్కడ. సో రూట్ ఎలిమినేట్ అయిపోతుంది, రూట్ ఉండదు ఇక్కడ. మనకు ఉండేది ఏమవుతుందంటే ఇక్కడ కాస్ థీటా బై 2 సైన్ థీటా బై 2 మైనస్ ఏ ఇంటూ సైన్ థీటా డి థీటా. ఈ మైనస్ ఏని బయటికి తీసుకొచ్చేద్దాం. మైనస్ ఏని బయట తీసుకొస్తే కాస్ థీటా బై 2 cos theta by 2 is sin theta by 2 plus sin theta by 2 by cos theta by 2 into ఏ బయటకు వచ్చేసింది కాబట్టి 2 sin theta by 2 cos theta by 2 d theta. So that is equal to minus c times of integral of ఇక్కడ LCM మనం చేస్తే cos theta by 2 sin theta by 2 LCM or sin theta by 2
into cos theta by 2 plus cos theta by 2 into cos theta by 2 అంటే cos square theta by 2 plus sin square theta by 2 into 2 sin theta by 2 cos theta by 2. సో ఇప్పుడు sin theta by 2 cos theta by 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 ఉంది. sin square theta by 2 plus cos square theta by 2 is equal to 1. సో దట్ ఇంప్లైస్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే మైనస్ a టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఇక్కడ వీళ్ళు 1 ఇంటూ 1. సో 2 ఒకటి ఉంది ఇక్కడ 1 ఇంటూ 2 అంటే 2 రావచ్చు ఇక్కడ ఇంటూ 2 d theta ఇలా వచ్చింది అంటే మైనస్ 2a ఇంటిగ్రల్ ఆఫ్ 1 d theta చెప్పాలంటే 1 d theta అంటే మైనస్ 2a ఇంటిగ్రల్ ఆఫ్ 1 d theta అంటే theta. సో theta అనేది వచ్చింది. theta అంటే ఏంటి మనకి ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసింది theta అనే దాన్ని x ఈజ్ ఈక్వల్ టు a cos theta అన్నాం. theta అంటే x by a cos ఇన్వర్స్ x by a cos theta ఈజ్ ఈక్వల్ టు మనం సబ్స్టిట్యూషన్ a ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు a cos theta అని రాసాం a cos theta. సో ఇప్పుడు ఏమవుతుంది x by a అనేది cos thetaకి ఈక్వల్ అవుతుంది అంటే theta ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x by a అవుతుంది. సో మైనస్ 2a ఇంటూ cos ఇన్వర్స్ ఆఫ్ x by a minus 2a into cos inverse x by a. This is the final answer.